టీఎఫ్ఐ లో వచ్చిన బెస్ట్ హారర్ మూవీస్ ఇంక్లూడింగ్ డబ్బింగ్ సినిమాలు. అరుంధతి మూవీ లేకుండా హారర్ సినిమా లిస్ట్ ఉంటదా? అసలు ఆ పాలు కలిపే సీన్ గానీ, సీలింగ్ పైన పాకే సీన్ గానీ, కాపాడేస్తావా ముసలి బొమ్మలి అనడం గానీ, ది బెస్ట్ హారర్ ఎక్స్పీరియన్స్ ఎవర్. మీలో ఎంత మంది సినిమా చూసిరో నాకు తెలియదు కానీ, ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా థియేటర్ కి వెళ్ళి ప్యాక్ అయి బయటకు వచ్చిన ఇద్దరు సిస్టర్స్ గురించి స్టోరీ ఉంటది. ఇద్దరిలో ఒక దయ్యం పడితే వాళ్ళ స్టోరీ ఎట్లా టర్న్ అయిందని చెప్పి, ఒక బెడ్ పైన బెడ్ కింద ఒక హారర్ సీన్ ఉంటది. అయ్యా బాబోయ్, ప్యాక్ అయిపోయినాయి. మేబీ లిస్ట్ మొత్తంలో దయ్యం ఫేస్ కూడా ప్రాపర్ గా కనపడకుండా భయపెట్టిన సినిమా ఇదే అనుకుంటా. మసూదా చేసే చేతబడులు కానీ, లేకుంటే ఆ కోటకెళ్ళి దయ్యం చంపడం కానీ, ఆ క్లైమాక్స్ లో సమాధి తవ్వే సీన్స్ కానీ, అయ్యా బాబోయ్, ఫన్ అండ్ హారర్ రెండు ఈక్వల్ ఉంటాయి సినిమాలో. ఈ సినిమాలో మెయిన్లీ నయనతార మాయావనం అనే ఒక అడవికి వెళ్తారు. ఆ అడవి గానీ అక్కడ మెంటల్ హాస్పిటల్ చుట్టూ సినిమా ఉంటది. సెకండ్ హాఫ్ లో ఒక డెడ్ బాడీని తీసుకొని వాళ్ళ అడవికి వెళ్తే అక్కడ కెమెరా లైట్స్ ఆన్ ఆఫ్ అవుతా ఉంటే సడన్ గా ఒక డెడ్ బాడీ ముందుకు వస్తుంది. లిటరల్ గా గుండె జారిపోయి గూట్లోకి వచ్చింది. అంత భయపెట్టిన సినిమా ఇది. వారాయ్, ఈ సినిమా చిన్నప్పుడు చూస్తున్నప్పుడు ఇట్లా కళ్ళు మూసుకొని వేళ్ల మధ్యలోకి వెళ్ళి చూసేది. అంత భయపెట్టిన సినిమా. ఒక సీన్ ఉంటది, నాకా 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 అన్నప్పుడు అమ్మ బాబోయ్, చిన్నప్పుడు ప్యాంట్ లో పోసుకునేది. బట్ ఇప్పుడు అంత భయపడతామా అంటే భయపడతాం, బట్ అంత భయపడం. ఒక నలుగురు ఫ్రెండ్స్ ఒక సమాధి ఆర్ ఒక కోటకెళ్ళి ఒక వజ్రం దొంగతనం చేస్తే అక్కడ నుంచి ఇలా స్టోరీ ఎట్లా టర్న్ అయిపోయిందని చెప్పి ఉంటది. మెయిన్ ట్విస్ట్ వచ్చేసి అందులో ఒక ఫ్రెండ్ ఆల్రెడీ చచ్చిపోయేటోడు వాళ్ళతో ఉంటాడు. వీళ్ళ స్టోరీ మొత్తం టీవీలో ప్లే అవుతా ఉంటుంది. ఒక్కొక్కటి ఎట్లా చచ్చిపోతారని చెప్పి అయ్యా బాబోయ్, తలుచుకుంటే ఇప్పుడు గూస్ బంప్స్ వస్తున్నాయి. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇప్పటి వరకు లిస్ట్ మొత్తం ఇండియన్ దయ్యాలు అయితే, ఈ సినిమా మొత్తం చైనీస్ ఆర్ జపనీస్ దయ్యం మీద ఉంటది. విండో షాట్ ఒకటి ఉంటదండి. విండో నుంచి బయట చూస్తా ఉంటే సడన్ గా విండో పైకి ఒక దయ్యం వస్తుంది. గులాబ్ జాములు గడగడలాడిపోయినాయి. లిటరల్ గా పీక్ ఎక్స్పీరియన్స్. స్పెషల్ మెన్షన్స్ ఆర్జీవి గారి దయ్యం అండ్ రాత్రి, ఈ రెండు సినిమాలు ఈక్వల్ గా భయపెడతాయి. జగపతి బాబారు సినిమా ఉంటది చిన్న పాప రక్ష అని చెప్పి, ఆ సినిమా కూడా అంతే భయపెడుతుంది. ఇంకా విరూపాక్ష హారర్ మూవీ కాకపోయినా ఒక స్పెసిఫిక్ ట్రైన్ సీక్వెన్స్ మాత్రం వణికిచ్చింది. సో ఇవి నాకు తెలిసిన లిస్ట్ గైస్. మీకంటే ఒక లిస్ట్ ఉంటుందా కింద కామెంట్ చేసేయండి. అండ్ నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మూవీ మనిషి. జిందాబాద్.